నేను ఫిబ్రవరిలో మీటింగ్కి వచ్చినప్పుడు ఆంటీ బాగానే ఉన్నారు, బాగానే పలకరించినారు. అయితే ఇంత తొందరగా ఈ దినం వస్తుందని ఊహించలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళిన దినాన నేను ఇంగ్లాండ్లో ఉన్నాను, అందుకే రాలేకపోయా. దేవుడు శామ్యూల్ అంకుల్ను ఆంటీని కరుణించి వారి సేవా జీవితం ద్వారా అనేక మందికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, క్షేమం తీసుకొని వచ్చి అసలు గోదావరి వైపు వస్తానని నేను ఏనాడు తలంచలేదు. తిరుపతిలో పిహెచ్డి చదువుతున్న దినాల్లో నేను అక్కడ మందిరంలో ఒక ఇద్దరు ముగ్గురు ట్రైనీ బ్రదర్స్ ఉండేవాళ్ళు, తరబేతి తీసుకునే సహోదరులు. వారితో మేము చదువుకునే వాళ్ళం కనుక బాగా పరిచయం ఉండేది. తర్వాత రోజులు మారిపోయినాయి. ఆ ట్రైనీ బ్రదర్లు ఒక్క బ్రదరు ఈ వైపు అల్లుడయ్యాడు. ఆయన వాళ్ళ మామగారు సేవ చేస్తాడు అరకులో. ఆయన ఇక్కడ యూత్ క్యాంప్ ఉంది, జయరాజు బ్రదర్ని పిలిస్తే మంచిదని సలహా ఇచ్చినాడు వాళ్ళ మామగారికి. ఇంకా మీకు తెలుసు కదా, అల్లుడు చెప్తే ఏమాము కాదనగలడు. అలాగే అప్పుడు చాలా పెద్ద సేవకులు ఉండేవాళ్ళు, ఈ ప్రాంతం అంతా బాధ్యత వహించేవారు. వారితో ఆయన పర్మిషన్ తీసుకొని నన్ను యూత్ క్యాంప్ కొరకు పిలిచినారు అరకులో. అక్టోబర్ దసరా సెలవులు 2001-2 కరెక్ట్గా నాకు గుర్తులేదు. నాకు అప్పుడు దాదాపు 25-26 ఏళ్ళను వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అంత పెద్ద ఆ దైవ సేవకులు కాకులు తిరిగిన వాళ్ళు, అనుభవజ్ఞులు. వాళ్ళని గురించి చాలా విన్నాం కానీ ఆత్మీయంగా చూడలేదు. మొదటిసారి అదే చూసాం. మాకు అక్కడ పరిచయం అంటే ఫార్మాట్ ఎట్లుంటుందంటే, గోదావరి వైపు మాదిరి ఉండదు. అక్కడ మొదట మమ్మల్ని థీమ్ అడుగుతారు, అంటే స్పీకరే థీమ్ చెప్తాడు. కొన్నిసార్లు స్పీకరే పాటలు చెప్తాడు. తర్వాత మినిస్ట్రీ షేరింగ్ కూడా స్పీకర్ ఏం తీసుకుంటాడు, మిగతా వాళ్ళు ఏం తీసుకోవాలనేది కూడా చెప్తారు. అంటే ఇక్కడ సిస్టమ్ వేరు కదా, అందులో పెద్దలు ఉన్నారు, నేను ఏమనొస్తాండి. నాకేంటని చెప్పలేదు, థీమ్ మాత్రం చెప్పినారు వాళ్ళే ఫిక్స్ చేసి. ఏషియా 12లో రక్షణ ఆధారమైన బావుల్లో నీళ్లు చేదుకొందరు. ఏం చెప్తాం అప్పుడు, వాక్యం అంటేనంత పరిచయం లేదు. సరే వచ్చినాము. ఇంకా అంకుల్ వాళ్ళందరిని చూస్తే చాలా భయం వేసింది, ఏం చెప్పాలో తెలియదు. వచ్చినాను కదా అని పెద్ద సేవకులు బైబిల్ స్టడీ తీసుకోమని చెప్పినారు. అంటే పూటకు మారుస్తారంట, నాకు తెలియదు. ఒకసారి బైబిల్ స్టడీ, ఒకసారి ప్రాక్టికల్ టాక్, ఒకసారి రాత్రి అట్లా మారుస్తారంట. మామూలుగా మేము ఎట్లా ఫార్మాట్ పెట్టుకుంటాం అంటే, స్పీకర్లు ఎట్లా ఫార్మాట్ పెట్టుకుంటామంటే, ఉదయం అంతా ఒకరు, మధ్యాహ్నం అంతా ఒకరు, సాయంకాలం అంతా ఒకరు, అట్లా పెట్టుకుంటే కంటిన్యూటీ ఉంటుంది. నాకు ఆ పూట ఒకటే తీసుకోమని చెప్పినారు, మళ్ళీ సెకండ్ సెషన్ ఏమో తెలియదు. ఆ ఒకే ఒక పూట బైబిల్ స్టడీ తీసుకున్నాను. ప్రభు చాలామందిని దర్శించినాడు, కొంతమంది రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. ఆ తర్వాత అప్పుడు పెద్ద సేవకుడు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన రెండో సెషన్ కూడా తీసుకోమని చెప్పాడు. తీసుకున్న తర్వాత ఇంక ప్రతిరోజు నువ్వే తీసుకో అన్నాడు. నాకు షాక్ అయింది, అంత పెద్దోళ్ళ మధ్యలో ఏం చెప్పాలని. సరే, ఈ విషయం ఏంటంటే, అక్కడికి శామ్యూల్ అంకుల్ ఇక్కడ నుండి కూడా ఆ స్థలాల నుండి కొంతమంది విశ్వాసులు వచ్చి, అది అయిపోయిన తర్వాత యూత్ క్యాంపు అంకుల్ వాళ్ళు కొంతమంది కలిసి నన్ను అడిగినారు, ఎడదవల్లో మీటింగ్లు ఉంటాయి, మీరు రండి అని. నేనేం చెప్పాలో తెలియలేదు. సరే, అప్పుడు మాకు దైవ సేవకులు తిరుపతిలో ఉంటారు కదా, వాళ్ళని అడగండి అన్న. ఆమ్రోజ్ అంకుల్ ద్వారా వాళ్ళని అడిగినారు అనుకుంటా, వాళ్ళు వెళ్ళమన్నారు. అప్పుడు శామ్యూల్ అంకుల్ ఉన్నాడు. మొదటిసారి నేను వచ్చిన 2002 మొదటిసారి వచ్చిన. ఇది మొదలుకొని నేను నేనే తీమిచ్చి
ఫార్మాట్ మార్చినాం. అప్పుడు పెద్ద దైవ సేవకులు ఈ ప్రాంతాల్లో ఉన్నారు, దేవుని సేవిస్తూ ఉన్నారు. అప్పుడే అంకుల్ నేను మొదట చూసిన, అంటే దగ్గరగా యూత్ క్యాంపులో చూసినా అంత పరిచయం లేదు. ఆంటీని కూడా అప్పుడే చూసిన, వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసినారు. అలా మా దగ్గర పరిచయంలో మీరు సహాయం చేస్తుండాలి బ్రదర్ అని కూడా చెప్పారు. ఆ తర్వాత ప్రభు అంకుల్ని తీసుకున్నాడు. తర్వాత ఆంటీ కొంతకాలము ప్రభువును అంకుల్ వెళ్ళిన తర్వాత సేవిస్తూ వచ్చినారు. ఈ సంవత్సరం నేను ఫిబ్రవరిలో వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు. ఆత్మీయమైన వారు, మన ఇంట్లో పెద్దలు, మన ఇంటి పెరట్లోనో లోపల కుర్చీలో కూర్చుంటే అదొక అందం, బలం. మన ఒళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు మనం చూస్తా, మన కొరకు ప్రార్థన చేస్తా, జాగ్రత్తలు చెప్తా ఉంటే అదొక ఇంటికి పెద్ద దిక్కు మాదిరి అనిపిస్తుంది. ఆత్మీయం కూడా ప్రోత్సాహం కల్పిస్తుంది. అలాగే నేను వచ్చినప్పుడు కూడా ప్రైజ్ లాట్ చెప్పి మళ్ళీ నేను పైకి గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కూడా మాట్లాడి వెళ్ళేవాడిని. ఈ దినం అంత తొందరగా వస్తుందని ఊహించలేదు. దాన్ని కాలము యుద్ధ దినములు వంటివి కాదా? ప్రభు పిలుస్తున్నప్పుడు వరుసగా ఆయన పిలుపుకు స్పందించి వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధులు కొనిపోబడుతుండగా వారు విడిచి వెళ్ళిన ఆత్మ సంబంధమైన మాదిరి క్రైస్తవ జీవితం మనం కొనసాగించడం మన ఎదుటి ఉన్న సవాలు. మనకు అనుగ్రహించిన కృప కొలది అలాంటి విశ్వాస వీరుల యొక్క ఆధ్యాత్మికమైన జీవితము మనలో కూడా కార్యసిద్ధి కలిగించాలని వారు మన మాదిరి ఎంత సమృద్ధి ఉన్న దినాల్లో సేవ చేయలేదు. వీళ్ళు చాలామందికి తెలుసు కదా, సింగారు ఇందాక చెప్పాడు గంజి. ఇప్పుడు గంజికి బదులు బిర్యానీలు వచ్చినాయి. దేవుడు ఇప్పుడు అలాంటి సమృద్ధి ఇచ్చినాడు. అప్పట్లో పేదరికంలో, ఇబ్బందుల్లో సైకిల్ కూడా లగ్జరీ. ఇప్పుడు అన్ని కార్లు వచ్చినాయి. అలాగే భోజనానికి, ప్రయాణానికి లేని దినాల్లో ఇంకా గోదావరి వైపు కాళ్ళతో నడిచిపోయి సేవ చేయాలంటే ఎంత కష్టమో, అంత బురద మీకు తెలుసు కదా. అలాగే వాళ్ళు వెళ్ళి ప్రయాసపడి వారి క్రియలు మాని విశ్రాంతిలో ప్రవేశించినారు. ఈ దినాల్లో మనము వారించిన మాదిరిని బట్టి ధైర్యంతో ఆదరణ కలిగిన వారమే ముందుకెళ్ళవలసిన వారమైనా కనుక దేవుడు ఆంటీ అంకుల్ విడిచిపెట్టిన కుటుంబానికి, స్థానిక సంఘం, అనుబంధ సంఘాలకు ఆదరణ అనుగ్రహించి రాబో దినాల్లో ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితం కొనసాగించినట్లు ప్రార్థన చేస్తాం. సామెతల గ్రంథం పరిచయమైన మాట చదివి కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. పదవ అధ్యాయం 7వ వచనం, Proverbs chapter 10 verse 7. కలిసోదం సామెతలు 10:7. నీతిమంతుని జ్ఞాపం చేసుకొనుట భక్తి. మొదటి వరుస, నీతిమంతుని జ్ఞాపం చేసుకొనుట ద మెమొరీ ఆఫ్ ద జస్ట్ ఈజ్ బ్లెస్డ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున తల వంచి బేతిని ప్రార్థన మందిర ఆవరణంలో నిన్ను స్తుతించి ఆరాధించినట్లు మా గొంతులో ఊపిరించి మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ఆయుష్ని మీరు పొడిగించినారు. మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడినట్లుగా మీరు మాకు అవకాశాలు ఇస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసును మా కొరకై కాలం సంపూర్ణమైనప్పుడు పంపించినారు. ఆ యేసు మా కొరకై సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా రక్షణ ఆశీర్వాదంలోనికి
మేము ఉచితంగా వచ్చున్నట్లు అనుగ్రహించిన అవకాశం కొరకు స్తోత్రాలు. యేసు యందు విశ్వాసం ఉంచి ఆయన సేవించుట కొరకై వచ్చిన సేవకుల సైన్యమును బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మీ దాసుడు శామ్యుల్ అంకుల్ రైచ్ లాంటిని కూడా మీరు కరుణించి దేవతల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకొని కాలము సంపూర్ణమైనప్పుడు రక్షించి పూర్తి సేవ కొరకు పిలిచి కొదవల్లో, కొరతల్లో, బలహీనతలో, ఆకలిలో, పేదరికంలో, ఇబ్బందుల్లో, కన్నీరులో మీరు సహాయం చేసి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి పిల్లలను అనుగ్రహించినారు. భౌతికంగా బయలాజికల్గా వారికి ఇచ్చిన పిల్లల కంటే ఆత్మీయంగా వారికి ఇచ్చిన పిల్లలు మీరు అధికం చేసినారు. మీకు స్తోత్రాలు. అలాగే ఎంతోమందికి వారు ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులుగా ఉండటానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, శరీరం సహకరించకపోయినా క్రీస్తు కొరకై సాక్షులుగా జీవించినట్లుగా వాడుకుంటూ వచ్చినారు. వారి ఉనికి ద్వారా, వారి ప్రార్థన ద్వారా, వారి ప్రయాస ద్వారా, వారి మాట తీరు ద్వారా అనేకులు మీరు ధైర్యపరిచి ఆదరించి నడిపించినారు. కాలం సంపూర్ణమైనప్పుడు వారిని కూడా మీరు పిలుచుకున్నారు. ఆ లోటు కుటుంబ సభ్యులందరికీ, స్థానిక సంఘానికి, అనుబంధ సంఘాలకు, చెదిరిన దేవుని ప్రజలకు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. యెషయా 66లో చెప్పబడినట్లు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరించిన యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అన్నారు. కనుక 2 కొరింథీ 1:3లో వ్రాయబడినట్లు సమస్త ఆదరణకు కర్త అయిన తండ్రి ద్వారా ఆదరణ అనుగ్రహించి కన్నీటి తుడిచి దుఃఖము నిట్టూరు పెగిరిపోనట్లు చేసి గాయములు కడిగి తల్లిదండ్రులు వదిలి వెళ్ళిన ఆత్మ సంబంధమైన మార్గములో కుటుంబ సభ్యులు, స్థానిక అనుబంధ సంఘాల పరిశుద్ధులు తమ పరుగు కడ కూడా కొనసాగించినట్లుగా కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అనుకూలంగా ఉంచినందుకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుండి కొంతమంది తోడుకొని వచ్చినందుకు వందనాలు. నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. కొన్ని మాటలు మాకు ప్రోత్సాహకరంగా, సవాలుకరంగా అనుగ్రహించు. సోదరుడు అహరోను, సోదరు జాన్స్ పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు. మీకు తోబుట్టువులు, బేతనీ సంఘము, సంఘ పెద్దలు, ఇతరులు, ఆ స్థలాల నుండి వచ్చిన దైవ సేవకులు, పరిశుద్ధులు, బాధ్యత వహించే వారందరిని బట్టి వందనాలు. మీ రాజ్య వ్యాప్తి కొరకు ఈ ప్రాంతంలో బలపరిచి వాడుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వందనములు చెల్లిస్తే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను. బహుశా నాకు తెలిసి బైబిల్లో ఈ మాట ఇదొక్క సందర్భంలోనే రాయబడిందంటే తప్పు కాదేమో. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. నీతిమంతునికి సంబంధించిన చాలా సంగతులు సామెతలో రాశాడు. నీతిమంతుని తల, నీతిమంతుని నోరు, నీతిమంతుని నాలుక, నీతిమంతుని ప్రవర్తన, నీతిమంతుని మాటలు, ఇలాగ ఎన్నో నీతిమంతుని గురించి సంగతులు రాస్తూ ఉన్నాడు. మెట్టుకు నీతిమంతుడు ఎవరు? రోమా 3:11లో చెప్పబడింది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, దేవుని వెతుకువాడు ఎవరినూ లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా. యేసుని ఎరగకుండా ఉంటే అలాంటి స్థితి అని బైబిల్ సెలవిస్తుంది. అది చాలా కఠినంగా ఉన్న మాట. ఎవరన్నా మాటతో సంబోధించినాం అనుకో, భార్య భర్తలో ఇరుగొప్పిల్లు, ఇంకా ఇంట్లో యుద్ధమే కలుగుతుంది, పనికి మాలిన వాళ్ళ మామేమో అని. మనం అనుకున్నా అనుకోకపోయినా బైబిల్ సెలవిస్తుంది మనం అలాంటి వారమని. అలాంటి వారిని ప్రేమించి ఒకే నీతిమంతుడి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయనలో దుర్నీతి లేదు. అందుకే ఆయన పుట్టుడంతో నీతి, జీవించడం నీతి. శిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పిలాతు ఎదుటన్నప్పుడు పిలాతు భార్య పిలాతుకు ఒక స్లిప్ పంపించింది. ఆ స్లిప్లో రాసింది, నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఒక స్త్రీకి తెలిసింది ఆయన నీతిమంతుడని. గవర్నర్ భార్య నీతిమంతుడని గుర్తించింది. ఆయన నీతి మనందరికీ దేవుడు అనుగ్రహించుట కొరకు, ఆరోపించుట కొరకై దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతుని
నీతిమంతులుగా చేయటి కొరకై ఆ నీతిమంతుడైన యేసును సిలువకు అప్పగించినాడు. ఆయన సిలువలో మన పాపను మోసుకొని తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో ఆసీనుడైనాడు. ఇక రోమా 5:1 రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నాం. పౌలు అపోస్తలుడు చాలా నీతిమంతుడని యేసు నెరగక మునుపు తారసువాడైన సౌలుగా ఉన్న తర్వాత గమనించినాడు. యేసు ఎరిగిన తర్వాత 3 సంవత్సరాలు పోరాటం కలిగింది, నాకంటే నీతిమంతులు ఉన్నారా అని. అరేబియా ఎడారుల్లోనికి వెళ్ళి దేవునితో కొంత పోరాడి ఆ తర్వాత వచ్చిన తర్వాత కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్, క్రీస్తే నా నీతి. కనుక ఒకే ఒక్కడు నీతిమంతుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆ నీతిమంతుడు మనందరినీ నీతిమంతులుగా చేయటి కొరకై సిలువలో రక్తం కార్చినాడు. ఈ రాత్రి ఈ సందర్భాన్ని మరొకసారి జ్ఞాపం చేస్తున్నాం. ఇంకెవరైనా యేసును అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, ఇలాగ పొందకపోగా మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు అంటే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా. ఏంటి అడ్డంగా మాట్లాడుతున్నా? ఎవరు నీతిమంతులో చెప్పండి అంటున్నావు. నిజమే, ఎవరు నీతిమంతులు లేరు. నువ్వు చెప్పేది చాలా కరెక్ట్. నువ్వు చెప్పక మునుపు బైబిల్లే ముందు చెప్పేసింది నీతిమంతులు ఎవరు లేరని. అందుకనే కదా నీకు చెప్తున్నావు నీతిమంతులు కావాలని. ఇంకా ఎవరు నీతిమంతులు ఉన్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు ఎలాగున్నారు? ఒకే ఒక్కడే నీతిమంతుడు. అది ఖండం మొదలుకొని ప్రకటన గ్రంథం లాగా పాపం లేని పరిశుద్ధుడు ఒక్కడే, దుర్నీతి లేని నీతిమంతుడు ఒక్కడే, అక్రమము చేయని క్రమములో ఉన్నవాడు ఒకే ఒక్కడే, పరలోకంలో నుండి మానవుని కొరకే దిగి వచ్చిన వాడు ఒకే ఒక్కడే, ఆ ఒక్కడే యేసుక్రీస్తు. ఆయనను ప్రకటిస్తున్నాం. బైబిల్ సెలవిస్తుంది, యేసు ద్వారా రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు, పైనుండి జన్మ, పరలోక రాజ్య వారసులుగా చేయబడుతూ అన్నాం. అందుకే ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ఈ రక్షణ, మారు మనసు, కొత్త జన్మ, ఇవన్నీ పదాలు చాలా బాగున్నా బైబిల్ వాడింది, కానీ వీటికంటే ఇంకా శ్రేష్టమైన పదం మనం వాడవచ్చు, అది కూడా బైబిల్లో వాడబడింది అన్నాడు. ఏంటంటే యోహాను 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక ఏం పొందుతున్నాడు? నిత్య జీవం. అసలు జీవితమే క్షణకమైంది, గాలి బుడగ లాంటిది, గడ్డి లాంటిది అని ఉన్న ఈ మానవునికి లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వారంటీడ్, బట్ దిస్ లైఫ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎటర్నల్ లైఫ్. ఈ జీవము నిత్య జీవముగా మార్చబడుతుంది. కనుక అమర్త్యుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మర్త్యులైన మనల్ని అమర్త్యులుగా చేసి నిత్య జీవంలోనికి ప్రవేశించుట కొరకై, ప్రవేశింప చేయుట కొరకై, నిత్య ప్రవేశం ఇచ్చుట కొరకై నిత్య రక్షణ ఇచ్చినాడు. అందుకే యెషయాలో చెప్పబడింది ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. అందుకే ఏ సందర్భంలోనైనా, పుట్టినదినమైన, వివాహ దినమైన, వివాహోత్సవమైన, తర్వాత ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళిన సందర్భంలోనైనా, శ్మశానం దగ్గరైనా, ఆదడకుడికి దగ్గరైనా, ఏ సమయంలోనైనా మేము ప్రకటించే వర్తమానం ఏంటంటే యేసు నిత్య జీవం ఇవ్వటానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉచితం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించను, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యం. విశ్వాసం, బిలీవ్, ఫెయిత్, ట్రస్ట్, ఇది చేయడం కష్టమా? ఆయన మోసుకొని తిరిగే వాళ్ళు నిత్యం పొందుతారంటే సరే, ఎక్కడ మోసుకొని తిరుగుతాం బరవని, లేకపోతే హిమాలయాలకు పోయి ఏదైనా చేస్తే నిత్యం పొందుతారంటే అవునులే చేయొచ్చు అని. అది చేయమంటే మనుషుడు చేయటానికి రెడీగా ఉన్నాడు కానీ, క్యూలు కట్టుకుని ఉన్నారు కానీ, నమ్మితే చాలు నిత్య జీవం. బిలీవ్. ఆ నమ్మకం లేకపోవడం బట్టి మనుషుడు నిత్య జీవాన్ని తృణీకరిస్తున్నాడు. ఎవరైతే నమ్మినారో వారు యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి నిత్యమునకు వారసులుగా చేయబడుతున్నారు. వారే నీతిమంతులని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదం. అలాంటి వాళ్ళల్లో రాహేలాంటిని కూడా మనం చూస్తున్నాం. దేవుడు తన దాసురాలను సేవ కొరకే పిలిచి వాడుకుంటూ వచ్చినాడు. నేను ఇందాక చెప్పినట్లు 2003లో గోదావరి జిల్లాలో అలాగ కాల్లో పెట్టాను. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయా సందర్భాల్లో ఈ స్థలాలకు ఈ వైపు రావటానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక దేవుని యొక్క ఏర్పాటు ఒక సాధారణమైన వ్యక్తుల ద్వారా, ఇప్పుడు నన్ను మీ జిల్లాకు పరిచయం చేసిన ఈ వైపు ఉన్న అల్లుడు వేరే దగ్గర సేవ చేస్తున్నాడు. ఊరి పేరు చెప్పను, మీకు కూడా తెలిసింటుంది.
ప్రభువు ఒక సామాన్యమైన విధానంలో వాడుకుంటే అది అలాగ అంచెలంచెలుగా దేవుని యొక్క వాడుకలోనికి తీసుకురాబడతాం. కనుక మనముగా నీతిమంతులం కాదు, యేసు ద్వారా మనం నీతిమంతులం. మరి నీతిమంతులు ఏం జ్ఞాపం చేసుకోవాలా? ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకొని వస్తా. మొదటిది, నీతిమంతుడైన నోహు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 6 verse 9. ఆదికాండం 6:9. జెనసిస్ 6:9. నోహ వంశావళిదే. నోహ నీతి పరుడును తన తరములో నిందారహితుడైండెను. నీతిమంతుడు ఏం చేయాలా? నడవాల, వాకింగ్ విత్ గాడ్. కనుక మొదట నీతిమంతులు ఏం జ్ఞాపం చేసుకోవాలంటే దేర్ వాక్ విత్ గాడ్. వారు దేవునితో ఎలాగ నడిచారు. వాకింగ్ విత్ గాడ్ ఈజ్ నాట్ ఆప్షన్ బట్ ఆర్డర్. దేవునితో నడవడం అనేది ఊరికి ఎన్నిక మనం నడిస్తే నడవచ్చు, లేకపోతే మా నేచ్ అనేది కాదు. షుగర్ వస్తే ఉదయం నడిస్తే నడవచ్చు, లేకపోతే లేదని కాదు. దేవునితో నడుచుట అనేది భౌతికమైన నడక కాదు, ఆధ్యాత్మికమైన నడక. పాటలు మాత్రం కొన్నిసార్లు పాడుతుండే, యేసుతో నడుచుట ఎంత మధురం. వాస్తవ జీవితంలో చాలా సందర్భాల్లో కఠోరమైన పరిస్థితులు ఉంటాయి. గాఢాంధకార లోయలలో నేను బడి సంచరించిన అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనకంటే ముందుకు వెళ్ళిన మన పితరులు వాళ్ళు అంత తేలిగ్గా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ప్రభు కొరకు అవమానాలు, ఓటములు, కృంగుదలలు, ఇవన్నీ పరిస్థితుల ద్వారా చివరిదాకా మరణం వరకు నమ్మకంగా ఉండి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించిన. అదే మనకు కూడా సవాళ్ళు. మనం ఎలాగ ప్రభుతో నడుస్తున్నాం. హనోకుని గురించి చెప్పబడిన ఇక్కడ నోహను గురించి చెప్పబడిన మాట మనకు పరిచయం కదా. నోహ్ అంటేనే కంఫర్ట్ ఆర్ రెస్ట్, ఆదరణ లేకపోతే నెమ్మది అని అర్థం. ఆయన కుటుంబ రక్షణ కొరకు 8 మంది కొరకు 3 అంతస్తుల పైచిలకు ఓడగట్టాడు. ఆ దినాల్లో ఓడలు కట్టడం అంటే ఈ దినాల్లో అయితే టెక్నాలజీ ఉంది. ఓడ ఎలాగుంటుందో గూగుల్లోకి వెళితే ఒక డిజైన్ చూసుకొని ప్రింట్ చేసుకొని చేస్తాం. ఆ దినాల్లో అసలు వర్షమే లేకపోతే ఓడ ఎలాగా? దేవుడి తనకు అనుగ్రహించిన ఆ బ్లూ ప్రింట్ని అలాగే కుటుంబంతో సహా నెరవేర్చినాడు. కుటుంబం అంతా దాదాపు 8 మంది ఒకే మాట మీద ఒక రోజు ఉండడమే కష్టం, ఒక వారం ఉండడం ఇంకా కష్టం, ఒక నెల, ఒక సంవత్సరం ఉండడం కష్టం. అన్నేళ్ళు ఎలాగున్నారు? వేరు కాలేదా? దూరం కాలేదా? పోట్లాడుకోలేదా? మనమైతే ఏదో దేవుడు ఒక పని అప్పగించినాడు అనుకో, దాన్ని పెటాకలు చేసేస్తాము 1 వారంకో 2 వారాలకో. మళ్ళీ వేరే వాళ్ళు కూడా చేయలేనంతగా పాడైపోతుంది అది. దాని బదులు కొత్త పని చేసింది మేలు అనుకుంటాం. కానీ నోహ్ అలా కాదు. దేవునితో నడిచిన వాడు దేవుడు అప్పగించిన పని చేయటానికి పూనుకున్నాడు. ఆ మధ్యలో నేను అమెరికా వెళ్ళినప్పుడు నోహ కట్టిన ఓడను ఒక బైబిల్ పండితుడు వేరే టీం అంతా కలిసి దాన్ని చక్కగా సిద్ధం చేసినారు కర్రలతో. అది చూడటానికి ఒక దినమే సరిపోదు. చూడటానికే సరిపోకపోతే కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అయింటుంది? ఈ దినాల్లో టెక్నాలజీతోనే అంత ఇబ్బంది, అంత కష్టపడి కడితే టెక్నాలజీ లేని దినాల్లో ఆ దినాల్లో ఇంకెంత కష్టంగా ఉంటుంది. ఈ దినాల్లో మనకి ఏం తెలియకపోయినా వెంటనే గూగుల్లోనికి వెళ్తాం, సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాం, లేదా మోడల్స్ ఉన్నాయి, రకరకాలుగా మనము ప్రయత్నాలు చేయొచ్చు. ఆప్షన్స్ ఉంటాయి ABC అని. ఆ దినాల్లో ఏమో ఆప్షన్ లేదు, ఒకటే ఒక ఆప్షన్, ఏదైనా దేవుని ఎదురు నుండి పొందాల. దాని కొలత ఎంత మర్చిపోయాను రా, ఫైల్ ఏమన్నా రిట్రైవ్ చేయకపోయావా అని మాట్లాడటానికి లేదు, రాసుకోవటానికి కూడా లేదు. వాళ్ళు ఈ దినాల్లో ఉంటే ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వచ్చింటారు. వాళ్ళు ఏం దినాల్లో నోబెల్ ప్రైజ్ పెట్టినారు, లేకపోతే అన్ని బైబిల్ పండితులకి వచ్చింటాయి. ఆదాం మొదలుకొని అందరు వీళ్ళకే వచ్చింటాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డ. వారి శక్తికి మించిన పని, మన శక్తికి సరిపోయే పని అయితే మనుషుడే చేస్తాడు. వాట్ గాడ్ కెన్ డూ ఈజ్ హీ కెన్ డూ మోర్ దెన్ వాట్ వీ కెనాట్ డూ. మనం చేయలేనిది దేవుడు మన ద్వారా చేయించేదే దేవుని యొక్క కార్యం. మనమేమనుకుంటాం, ఇంత పెద్ద పని నేను ఎక్కడ చేస్తానులే ప్రభావ, ఓడగట్టేది ఏదో ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటాను. కానీ మా 8 మంది కొరకు వర్షము వచ్చినప్పుడు, జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఇల్లే ఓడవలే తయారు చేయొచ్చు కదా. నువ్వు మళ్ళీ ఓడ కట్టమని ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఇది చేసేవాడు ఇది చేయలేవా ఏంటి? మనమైతే లాజిక్ ఇలాగ పెట్టింట, ఆ ఇల్లే ఫ్లోట్ అయ్యట్లే జపాన్లో మాదిరి.
అర్త్క్వేక్ వచ్చినా ఏమొచ్చినా ఫ్లోట్ అయ్యి పెట్టచ్చు కదా అని. నోహం దేవుడు అలాగే సిద్ధపరచట్లో గొప్ప ప్రణాళిక ఉంది. గాడ్ వాంటెడ్ టు సే వెదర్ హి కెన్ అబాయిడ్ హిస్ కమాండ్మెంట్. దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తాడా లేదా? నోహ అలాగు చేసిన వాక్యంలో మనం చూస్తాం. ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. ఒక్కడు రక్షణ పొందితే ఇంటి వారంతా రక్షణ. అందుకే 7:1 ఉంది కదా, నోహతో దేవుడు సెలవిచ్చిన మాట, నా ఎదుట నీవు నిందారహితుడవై ఈ తరం వారందరిలో నీతిమంతుడిగా కనపడినావు కనుక నీవును ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించు. ఆ ఓడే యేసుక్రీస్తు ప్రభువు. ఆ ఓడే యేసు రక్తం ద్వారా కడగబడిన సంఘము. ఓడకు బయట ఉంటే జలప్రళయంలో నాశనం అవుతారు. ఓడలో ఉంటే ఎంత జలప్రళయం వచ్చినా వారి ప్రాణాలు కాపాడుతాయి. ఆ జలప్రళయం అంతా ఎవరికి తగిలింది? మరి ఓడకే తగిలింది. నీళ్లు దెబ్బలు ఎవరికి తగిలినాయి? ఓడకే తగిలింది. ఆ ఓడ నీళ్లు అలలు తాకిడికి అటు ఇటు కొట్టబడుతున్న కొండల దగ్గర, గుట్టల దగ్గర, చెట్ల దగ్గర, బిల్డింగుల దగ్గర కొట్టుకుంటున్నది. ఆ దెబ్బలన్నీ దేనికి తగిలాయి? ఓడకే తగిలినాయి. ఓడలో ఉన్న వారికి ఒక్క దెబ్బ, ఒక్క చినుకు కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మన కొరకై సిద్ధపరిచిన రక్షణ ఎంత గొప్పది. అందుకే రోమీలక కోడా దెబ్బలు ఏసుకే, రోమీలకు కుమ్మి ఏసుకే, రోమీలక ముళ్ళ కిరీటం ఏసుకే, రోమీలక మేకులు ఏసుకే, రోమీలక బల్లెపోటు ఏసుకే. అవన్నీ మనకు రావాల్సింది. అందుకే ఒక బయలుపెడుతున్నాడు అన్నాడు, వెన్ వీ లుక్ అట్ ద క్రాస్ వీ హ్యావ్ టు సే అండ్ థింక్ అండ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ మై ప్లేస్ బట్ జీసస్ హెస్ టేకెన్ మై ప్లేస్. అది నా సిలువ, నా స్థలము. అయితే నేను ఆ స్థలంలో ఉండాలా. నా తల మీద ముళ్ళ కిరీటం, నా ముఖం మీద ఉమ్మి, నా చేతుల్లో మేకులు, నా దేహము గాయము చేయబడాలా. కానీ నాకు బదులుగా దేవకుమారుడు, పాపమెరుగని వాడు, పాపము చేయనివాడు, ప్రియుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు సిలువలో వేలాడదీయబడ్డాడు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు ప్రభువు సిద్ధపరిచిన మార్గంలో నడిచి వెళ్ళాలని మనం కోరబడుతున్నాం. నడిచి వెళ్ళటానికి చాలా మార్గాలు మనకు వాక్యంలో కనిపిస్తున్నాయి. దీంట్లోనే అది ఇరుకు మార్గం అని చెప్పబడుతూ వచ్చింది, యథార్థ మార్గం అని చెప్పబడుతూ వచ్చింది, శాంతి మార్గం అని చెప్పబడుతూ వచ్చింది, జీవ మార్గం అని చెప్పబడుతూ వచ్చింది. ఇవన్నీ రకరకాల మార్గాలన్నీ కలిసి కొత్త నిబంధన సువార్తకు వచ్చిన తర్వాత ఒక్క మార్గం అయింది. ఏ మార్గం? ఏంటో? కల్వరి మార్గం, సిలువ మార్గం. అన్నీ ఇప్పుడు నది నాం సాగరోగతి అంటారు కదా, నదులన్నీ కలిసి సముద్రంలోకి వచ్చినట్లు శాంతి మార్గం, జీవ మార్గం, యథార్థ మార్గం, ఇవన్నీ బైబిల్లో రాయబడింది. కీర్తనలో దేవాన్ని మార్గము యథార్థమైనది, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేటివి. కనుక జీవ మార్గమైన, శాంతి మార్గమైన, యథార్థ మార్గమైన, ఇరుకు మార్గమైన బైబిల్లో చెప్పబడిన దైవిక మార్గాలన్నీ అలాగా కలిసి యెరూషలేముకు వెలుపట కల్వరి కొండ మీద దేవుడు సిద్ధపరిచిన మార్గమైన యేసు వైపు చూపిస్తూ ఉన్నాయి. పరలోకానికి మార్గం ఆయనే, నిచ్చెన ఆయనే. ఆయన ద్వారా నడుచుట ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం. రెండవది చూస్తామా? యాకోబు 2:22, జేమ్స్ చాప్టర్ 2:22. జేమ్స్ 2:21 కూడా చదువుతా. యాకోబు 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. ముగిస్తాను, బిగ్గరగా ఆవలించొద్దండి, అలిచిపోయారు. మరి ఏం చేస్తాం? ఈ శరీరానికి పూర్తి విశ్రాంతి కావాలంటే ప్రభు మనల్ని కూడా పిలవాల. అప్పుడు వారు తమ ప్రయాసమును మానే విశ్రాంతిలో ప్రవేశించినారు. ఇక రెండవది అబ్రహాము నీతిమంతుడు. ఆదికాండం 15:6 మనకు తెలుసు కదా, దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఆయన నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఇప్పుడు నీతిమంతుడు చేసే రెండవ పని ఏంటంటే వర్క్స్. అబ్రహాము చేసిన పనిని గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చిన. అబ్రహాం చాలా పనులు చేసినాడు. టు క్యాప్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద అబ్రహాం విచ్ హీ హస్ డన్ బై ఫెయిత్, ఆఫరింగ్ హిజ్ ఓన్ సన్ ఆన్ ద ఆల్టర్ ఇస్ ద హైయెస్ట్ మార్క్. ఆయన చేసిన విశ్వాసానికి సంబంధించిన క్రియలన్నిట్లో పరాకాష్ట తన కుమారుణ్ణి
దేవుడు సిద్ధపరిచిన మోరియా పర్వతం మీద బలిగా అర్పించడానికి తీసుకొని వెళ్ళట. క్రియలు లేని విశ్వాసం మృతం. అలాగే విశ్వాసం లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసం రెండు ఒకటి. మనకేంటంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, రెండు ఉన్నాయని అనుకుంటా ఉంటాం. అబ్రహాము మనకు నేర్పించింది అదే. అనేక సందర్భాల్లో మనము ఈ విశ్వాసం ఎక్సర్సైజ్ చేయట్లో తప్పిపోయిన వారిగా ఉన్నాం. అందుకని దేవుని భక్తులు, బైబిల్లో ఉన్నవాళ్ళు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్ర ఉంది. ఒకే మాట పదే పదే అక్కడ వాడబడింది. విశ్వాసం బట్టి, విశ్వాసం బట్టి, విశ్వాసం బట్టి. హేబెల్ బై ఫెయిత్, హేబెల్ విశ్వాసం బట్టి, నోవా బై ఫెయిత్, ఏనక్ బై ఫెయిత్, అబ్రహం బై ఫెయిత్. వారందరూ చేసింది ఒకటే, విశ్వాసమును బట్టి. మన యాత్రా జీవితంలో కూడా దైవికమైన విశ్వాసంలోనికి మనం ప్రవేశించిన వారమై, విశ్వాసం అనగా తగిన క్రియలు. క్రియ మంచిది. సత్క్రియలు బైబిల్లో మనం చూస్తాం. ఇవి కొన్నిసార్లు క్రియలు సరిగా ఉండవు, విశ్వాసమేముంటుందంట. నిజమేనా ఇది? ఇది ఎలాగుంటుందంటే, ఒక చెట్టు ఉందనుకోండి, భూమి కింద వేరు వ్యవస్థ ఉంటుంది, రూట్ సిస్టమ్ కనపడదు అది, కానీ చాలా బలంగా ఉంటుంది. పైన మాత్రము ఫ్రూట్ సిస్టమ్ ఉంటుంది, పండ్లు కాసేది. కింద రూట్ సిస్టము సరిగా ఉంటే ఫ్రూట్ సిస్టమ్ కూడా సరిగా ఉంటుంది. అంటే వేరే వ్యవస్థ సరిగా ఉంటే పండ్లు కూడా సరిగ్గా కాస్తాయి. వేరే వ్యవస్థ కుళ్ళిపోతే పళ్ళు కూడా సరిగ్గా కాయవు. ఇప్పుడు వేరే వ్యవస్థ ఏంటి? మనకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచట, బిలీఫ్. యోహాను 3:16. ఇప్పుడు ఫ్రూట్ సిస్టమ్ ఏంటి? బిహేవియర్, ప్రవర్తన. అవర్ బిలీఫ్ అండ్ బిహేవియర్ షుడ్ సింక్రనైజ్, మ్యాచ్ విత్ వన్ అనదర్. మన యొక్క నమ్మిక ప్రభునందు, అలాగే ప్రభు కొరకు మనం చేసే కార్యాల్లో మ్యాచ్ కావాలి. అట్లా మ్యాచ్ కాలేదు. యేసు ప్రభు వారు ఆకలి కొని దారిలో వెళ్తా ఉంటే చెట్టు చూసినాడు, చాలా బాగా పచ్చగా ఉంది. దానికి ఏముంది? వేరు వ్యవస్థ ఉంది. బిలీఫ్ ఈజ్ దేర్, ఇన్విజిబుల్ థింగ్ ఈజ్, కనపడింది కింద ఉంది, కానీ పైన ఏమి లేవు, ఫ్రూట్స్ లేవు. మనది కూడా సేమ్ టు సేమ్ పిక్చర్. కిందేమో నమ్మినాం, యేసుప్రభువుని నమ్మినాం, పాపాలు క్షమించబడ్డాయి, జీవితం మార్చబడింది, ఆదివారం ఆరాధన చేస్తాం, కానుకలు, అది ఆ కార్యక్రమాలు, దైవికమైన కార్యక్రమంలో భక్తులారా స్మరించేదని పడుతున్నాం. భక్తి లేదు, మరి ఏం చేయాలా? దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బిహేవియర్. ఆ భక్తి, ఆ విశ్వాసము ప్రవర్ధనలో కనపడట్లేదు. అబ్రహాం యొక్క ప్రవర్ధన దైవికంగా కనిపించి దేవుడు ఆ ప్రవర్ధన చూసినాడు. అందుకే ఆయన పేరు ఆశీర్వాదకరంగా ఇది నాన్న క్రైస్తవ లోకానికి ఉందంటే తప్పు కాదేమో. మూడవది, జేమ్స్ చాప్టర్ 5:17, యాకోబు 5:17. నీతిమంతుడు అనే దాని గురించి, నీతిమంతులు ఏం చేశారు అది చూస్తున్నాం. యాకోబు 5:17, 16లో మీ పాపంలో ఒకరితో కూడా ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన. ఇప్పుడు 17, ఏలియా మన వంటి స్వభావం గల, ఏమన్నాడు? ఎవరంటే ఏలియా అంటే? మన వంటి స్వభావం గల దైవ సేవకుడు అని చెప్పలేదు, ప్రవక్త అని చెప్పలేదు, దేవుని సందులో నిలబడిన వాడే అని చెప్పలేదు. కనుక దేవుని దృష్టిలో ప్రతి మనిషి ఫస్ట్ బేసికల్గా ఎక్కడున్నాడంటే ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషి మానవత్వం పరిమళించాల. మానవత్వానికి బదులు ఏమొచ్చిందంటే క్రూరత్వం వచ్చింది. క్రూరత్వమే ఉంటే మానవత్వం ఎప్పుడు రావాలా? రివర్స్ పోతున్నారు, ముందుకు వెళ్ళటానికి బదులుగా. క్రూరత్వంలోనే మానవత్వంలోనికి రావాలా, ఈ మానవత్వంలో నుండి రక్షణత్వంలోనికి రావాలా. ఈ రక్షణత్వములోనికి వచ్చిన తర్వాత స్వాతంత్రములోనికి వచ్చిన తర్వాత నిత్యత్వములోనికి వస్తున్నాము. మానవత్వమే లేకపోతే నిత్యత్వం దాకా ఎప్పుడు ప్రయాణం చేసేది, ఎప్పుడు వెళ్ళేది? ఇక్కడ ఏలియాను గురించి, ఏలియా అంటే యాజ్ అబౌవ్, పైన ఉన్నవాడు. అంటే పైన ఎట్లున్నాడు, కింద మనిషి కూడా పంపిస్తే అట్లే ఉన్నాడంట, ఫోటోకాపీ. అందుకే ఆయన చాలా పవర్ఫుల్గా జీవించినంతకాలం జీవించినాడు. నేను ఎవని వాడనో, ఎవని సన్నిధిలో నిలబడ్డానో అజ్యం గల
ఐ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని రాజులను సైతం గడగడలాడించిన వాడు ఆకాశాన్ని మూసేసినాడంట. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసేసినాడు ప్రార్థన ద్వారా. మనం ప్రార్థన చేస్తే పక్కన నలుగురు నోరు మేయరు. ప్రభావ వాళ్ళు తిడుతున్నారు, ప్రభావ వాళ్ళు తిట్టకుండా సాయం చేయని ప్రార్థన చేస్తే పాతకాలంలో కొంతమంది సాక్ష్యం చెప్పేవాళ్ళు. 10 ఏళ్ల క్రితం నేను కూడా విన్నా. వాళ్ళు వచ్చి, బ్రదర్ మేము నిన్న మిమ్మల్ని ఇలాగ తిట్టేసామండి, క్షమించండి అని క్షమాపణ కోరి మనతో ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు కూడా మీలో కొంతమందికి అలాగే చేస్తున్నారేమో. మాలాంటి వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నారంటే, అంటే 10 ఏళ్ల క్రితము అలాగే ఎవరో ఒకళ్ళు మమ్మల్ని తిడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు అలాగొచ్చి సారీ చెప్తారేమో. ఇప్పుడు అలాగ కాదు, ఒకళ్ళు తిడితే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు తర్వాత 10 మందిని తీసుకొని వస్తారు. సారీలు ఎగిరిపోయినాయి, ఇంకా మాటలు ఎక్కువైపోయినాయి. నా నోరే మూసుకోలేనే, నా పక్కన వాళ్ళే నోరే మూసుకోలేనే, పక్కనున్న ఇరుగు పొరుగు వాళ్ళ నోరే మూయలేనే. హౌ కమ్ యూ క్లోజ్ ద డోర్స్ ఆఫ్ హెవెన్? ఆకాశపు వాకిండ్లను ఎలాగ మూసేసినాడు? ఎంత శక్తి ఉంది ఆయనకి అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ దేవుని సన్నిధిలో ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద సోలార్ సిస్టమ్. ఇలాగ చెప్తా తప్ప? మనుషుడు ఏమనుకుంటాడంటే చంద్రమండలానికి వెళ్ళాలా అనుకుంటాడు, ఎంతో ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో ఏం చెప్పాడు తెలిసి, చంద్రమండలం మేము సూర్యుడిని ఆపింటే సూర్యుని ఎవరైనా ఆపుతారా? బట్ ద బైబిల్ సేస్ ద మ్యాన్ హూ స్టాప్డ్ ద సన్ ఈజ్ ఎ సింపుల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నౌ యూ టెల్ మీ హూ ఈజ్ స్ట్రాంగర్? ఎవరు ఇప్పుడు శక్తిమంతుడు? హూ ఈజ్ పవర్ఫుల్? మనుషుడా సూర్యుడా? మనుషుడా చంద్రుడా? బైబిల్లో నీవు ఇవన్నీ చదువుతున్నావు, నాకు ఆశ్చర్యం, భయమే, సిగ్గేస్తుంటుంది. ఏంటి ప్రవ్వా ఇన్ని సంగతులు, ఇన్ని అద్భుతాలు? మాకు సూర్యుడు ఆగకపోయినా, చంద్రుడు ఆగకపోయినా, ఆకాశం ఆగకపోయినా పర్లేదు, కానీ పక్కన వాళ్ళు తిట్టుకోకుండా ఒకటి ఆగిపోతే చాలులే అని అనుకుంటే ఇంకెక్కువ తిడుతూ ఉంటారు, ఇంకెక్కువ మాట్లాడుతుంటారు. బైబిల్లోని భక్తులేమో అందరు మూసేసి స్టాప్, షటప్ అంటే షటప్, ఆకాశం మూయబడు, మూసేసింది. ఏంటి? What is the power of the voice of this prophet? That is the power of a righteous man. నీతిమంతుని యొక్క శక్తి అది. మనకు భక్తిగా అనిపిస్తుంది కానీ శక్తి లేకపోవడం చాలా విషాదకరం. అందుకే చాలా సందర్భాలు ఇలాంటి వాక్యాలు మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది. వాట్ ఈజ్ మై లైఫ్? నా నోరు మూసుకోలేను, పక్కన వాళ్ళు నోరు మూసుకోలేను. ఇప్పుడు మనం ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, అడ్డుదిడ్డంగా ఎదురు పదురు మాట్లాడుతున్నారనుకో, చెప్పింది వినడం లేదనుకో, మనం ఏదైనా పొరపాటున అన్నామనుకో షటప్ అని, వాళ్ళు ఏమంటారు తెలుసా? యూ షటప్. భార్యాభర్తలు పోట్లాడేటప్పుడు కూడా ఇంతకుముందు అయితే మాటలు వచ్చాయి, షటప్ అండి, యూ షటప్ అని. అప్పుడు షటప్ అని భర్త భార్య అనగానే సర్లే అప్పుడు నేను మాట్లాడినా షటప్ అంటావు, నోర్మయ్య అని అంటావు అని ఎక్కడో ఒక దగ్గర మాట్లాడితే గొనగితే మూలగిపోయేది. ఇప్పుడు అట్ట కాదు, మూలగిపోయి అక్కడ ఉన్నది తీసుకొని వస్తుంది, యూ షటప్. ఏమైంది మన నీతి? ఏమైంది మన విశ్వాసం? ఏమైంది మన ప్రార్థన? ఇంట్లో పిల్లలు మాటిండ్రు, భార్య మాటిండ్రు, భర్త మాటిండ్రు, విశ్వాసాలు మాటిండ్రు, ఎవరు మాటిండ్రు? మరి ఆకాశం ఎలాగ మాటింటుంది? సూర్యుడు ఎలాగ మాటింటాడు? చంద్రుడు ఎలాగ మాటింటాడు? సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి ఇచ్చిన రక్షణ గొప్పదని ఒక పాట ఉంది కదా, మనకు తెలుసు. దేవుడు 4వ దినాన్ని పెద్ద జ్యోతిని చేసినాడు, 6వ దినాన్ని మానవుడు చేసినాడు. 6వ దినాన్ని చేయబడిన మానవుడు 4వ దినాన్ని చేసిన జ్యోతిని స్టాప్. ఆశ్చర్యం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాను. నేను నా నోరు మూసుకోవడం గొప్ప సంగతి ఏం కాదు, కానీ ఇప్పుడు అదే నాకు గొప్ప సంగతి. ఇంక వాళ్ళు నా నోరు మూయడం కాదు, అంటే వాళ్ళ నోరు మూసుకోవడం కాదు. ఆకాశాన్ని మూసినారు, సూర్యుని మూసినారు, చంద్రుని మూసినారు. ఏది మూయంటే అది మూయబడింది. అందుకే బైబిల్లో రాయబడింది, మీరు ఏది భూమి మీద బంధిస్తారో భూమి మీద బంధించబడుతుంది, ఏది తెరవబడుతుంది అది పరలో మందో తెరవబడుతుంది. ఈలియన్ గురించి యోబు ఎందుకు రాశాడు? యాకోబు ఎందుకు రాశాడు? చివరిగా 5 మంది మనుషుల గురించి ఆయన రాశాడు. మొదటిది రాహాబు, రెండోది అబ్రహాము, మూడవది ఇస్సాకు, 4వ పేరు చెప్పమంటారా? మీరు చెప్తారా? యాకోబు 5 మంది పేర్లు రాసినాడు. ఎందుకు ఇప్పుడు ఆ సంగతి చెప్తున్నానా? ఇప్పుడు నేను చెప్తా. మీ అందరికి తెలుసు, ఆ పేరు ఇష్టం లేదు కూడా, ఎవరికి ఆ జీవితమే వద్దబ్బా బాబు అనుకుంటాం. పేరు యోబు.
యోబు. ఇప్పుడు ఆఖరి పేరు ఎవరిది రాసినాడంటే ఏలియా పేరు. ఎందుకు ఆఖరి పేరు ఆయనది రాశాడేంటి? మామూలు బైబిల్ క్రానాలజీ ప్రకారం చూస్తే, ఆర్డర్ ప్రకారం చూస్తే ఏలియా అంటున్నాడు, చివరికి యోబు ఉండాలి కదా. మరి ఎందుకు ఏలియా చివరిలో రాశాడు? మనకందరికీ తెలుసు కదా, ఏలియా మరణం చూడకుండా కొనిపోబడ్డాడు, టేకన్నా. అందుకే యాకోబు ఆఖరి అధ్యాయం రాస్తూ, 5వ అధ్యాయం రాస్తూ, ప్రభు రాకడ సమీపించినది కనుక ఓరిమి కలిగి వెందుడి. ఏలియాని గురించి రాస్తూ, జీస్ టేకన్ అప్, ఆయన కొనిపోబడ్డాడు. మనం కూడా దినాన్ని అలాగ అదృశ్యంగా కొనిపోబడుతున్నాం యేసునందు విశ్వాసం ఉంచిన వారు. ఈ టాక్స్ అబౌట్ సప్లికేషన్, ప్రార్థనను గురించి మనకు జ్ఞాపం చేస్తుంది. నీతిమంతుని జ్ఞాపం చేసుకున్నట ఆశీర్వాదం. ఇప్పటిదాకా 3 సంగతులు చూసినాం. మొదటిది, వాక్ లైక్ నోవా, నోహ వలె నడవాల. రెండవది, వర్క్ లైక్ అబ్రహాం, అబ్రహాం వలె క్రియలు కలిగి ఉండాల. మూడవది, ప్రే లైక్ ఏలియా వలె ప్రార్థన చేయాల. 4, 5 చూసి ముగిస్తామా? 10వ అధ్యాయం హెబ్రీ 38, హెబ్రీ చాప్టర్ 10 verse 38, హెబ్రీస్ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు, నీతిమంతుడు 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 అనే పదం మర్చిపోవద్దు. విశ్వాస మూలమున ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఇప్పుడు మన నీతిమంతులుగా మనం నిర్ణయించబడ్డాము. దేవుడి నీతి మన మీద ఆరోపించబడింది. దేవుడు మనల్ని అలాగ నీతిమంతులుగా పిలుస్తున్నాడు. అందుకే రోమా 1:17 కూడా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించడం. మీ అందరికీ తెలుసు కదా, ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ఆద్యుడు జర్మన్ దేశస్థుడు, పేరు మార్టిన్ లూథర్. ప్రభువు ఆయన్ని పట్టుకోవటానికి ఈ వాక్యమే కారణమైంది, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించిన. ఆ వాక్యాన్ని ఆయన చేతబట్టుకొని అసంఖ్యాకమైన సంగతులన్నింటినీ క్రోడీకరించి క్రీస్తు ద్వారా పాపాత్ముడైన మానవునికి రక్షణ, దేవుని దయాపూర్వకమైన భిక్ష అని తెలియజేసి ప్రచురపరిచి క్రీస్తు యొక్క మార్గంలోనికి అనేకులు తీసుకొని వచ్చినాడు. ఆ వెలుగును బట్టి ఇది మనం కూడా మతము నుండి తప్పించబడి క్రీస్తు అనే మార్గములోనికి వచ్చినాము. 5వది ఆఖరిది చూసి ముగిస్తామా? సంఖ్యాకాండం 23వ అధ్యాయం, నంబర్ చాప్టర్ 23 verse 10. నంబర్స్ 23 verse 10. సంఖ్యాకాండం 23:10. సంఖ్యాకాండం నంబర్ చాప్టర్ 23 verse 10. నేను చదువుతాను, నాకు మైక్ ఉంది. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మౌనం వంటి మౌనము నాకు లభించును. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ డిజైర్ ఆఫ్ ఎ బిలీవర్. దిస్ షుడ్ బి. ఒక విశ్వాసం వచ్చి అడిగితే, బ్రదర్ మీ ఆఖరి కోరిక ఏంటంటే, ఏముందండి అన్నీ అయిపోయినాయి, పిల్లలు కన్నాం, వాళ్ళు సెటిల్ చేసినా, అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక కారు, అక్కడ ఒక బంగ్లా, అన్నీ కొట్టేసి ప్రభు అక్కడ వస్తే ఎత్తపడతామండి. రాకపోతే నీతిమంతుల మరణం వంటి మరణం, లెట్ ద డెత్ ఆఫ్ ద రైచియస్ పర్సన్స్. ఆంటీ కూడా దేవుడి దయ వల్ల ఆఖరిలో కొంత ఇబ్బంది పడినా దేవుడు తిరిగి ఆమెను తీసుకున్నాడు. నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి మిక్కిలి విలువగలది కనుక వారి మరణము మనకు లోటు కొరత కనిపిస్తూ ఉంటుంది, తప్పదు, మనుషులము. అయితే అదే సమయంలో అది ఆయనకు ప్రశస్తమైనది, ఆయనకి ఇష్టమైన ప్రశస్తమైనది. ఆయన చెరపట్టుకుని పోతూ ఉంటాడు. ఆయన తీసుకుని పోయేదాన్ని ఆయన చేపట్టుకొని నువ్వు చేయించున్నదేమని ఎవడు ప్రశ్నించగలడో. ఇప్పుడు ఇవన్నీ మనకు జ్ఞాపం చేసే సవాళ్ళు ఏంటంటే, వారు మనకంటే ముందుకెళ్ళారు. సామెలంకులు, ఆంటీ రేచిల్ లాంటి ఇతరులు యేసుప్రభు ఎంత విశ్వాసం వచ్చిన వారు మనకంటే ముందెళ్ళారు. their life and legacy is challenging us. వారి జీవితం మాదిరి మనకు సవాలు విసురుతుంది. అదే నీతిమంతుని జ్ఞాపం చేసుకుంటూ, నోహు వలె నడుస్తూ, అబ్రహాం వలె క్రియలు కలిగి
ఏలియా వలె ప్రార్థన చేస్తూ, విశ్వాస వీరుల వలె విశ్వాసం ద్వారా జీవిస్తూ, ఇక్కడ ప్రవక్త కోరినట్లు నీతిమంతుని మానము లాంటి మానము నాకు దయచి. ఇది మీరేమి ఇప్పుడు కోరుకోవద్దులేండి, మాలాంటి వాళ్ళు రెడీగా ఉన్నవాళ్ళు కోరుకుంటా ఉన్నా. ప్రభా ఇబ్బందులకు గురి కాకుండా వీళ్ళు ఇబ్బంది పడి అయ్యో సచ్చింటే బాగుండే ఇంకా బతికినాడేంటి అనే దినాలు రాకమునిపే మా పని అయిపోయిన వెంటనే బైబిల్లో రాయబడిందిగా జకర్యా తన పని ముగించి ఇంటికి వెళ్ళాను. అలాగ దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆంటీ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆంటీని చూడాలా, అంకుల్ని చూడాలా అనుకునే వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చూస్తారు. ఎందుకంటే కొలస్సీ 1:27 చెప్పబడింది, క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమ నిరీక్షణ. ఇంకా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోతే, మందిరానికి వచ్చిన కుటుంబ సభ్యుడు అయినా, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో నుండి వచ్చినా, నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితేనే శుభప్రదమైన నిరీక్షణ, చూచే నిరీక్షణ. అలాగ లేకపోతే వీలు కాదు. చూడకపోగా నీ జీవితం యొక్క ప్రాణానికి నీవే ఉత్తరవాది అవుతావు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదం. మోకరించండి, ప్రార్థనలు గడుపుదాం. కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు, సంఘం యొక్క ఆదరణ కొరకు ఒక ముగ్గురు బ్రదర్స్ ప్రార్థన చేస్తారు. మొట్టమొదటిగా సోదరు మోహన్ గారు, కోణాల నుంచి వచ్చిన సోదరు మోహన్ గారు చేస్తారు. రెండవదిగా వడ్డూరు నుంచి వచ్చిన శాంతారావు గారు, మూడవదిగా కాల్దర్ నుంచి వచ్చిన జాన్ విలియమ్స్ గారు. ఈ ముగ్గురు బ్రదర్సు కుటుంబ ఆదరణ కొరకు, సంఘ ఆదరణ కొరకు వారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఉదయకాలం నుంచి ఈ యొక్క రాత్రి సమయం వరకు మీరు మాతో ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనదిన జీవితంలో నువ్వు చాలని దేవుడిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ వస్తున్నా నీ కృపంతర బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ లోకంలో మేము ఎన్నికలేని వారము, నీచులము, బలహీనులము, వెర్రివారము, తృణీకమైన వారము. అటువంటి వారమైన మీరు మమ్మల్ని ప్రేమించున్నారు. ప్రేమించడమే కాకుండా దేవా, నీ ఏర్పాట్లో ఉంచినారు. నీ రాజులని యాదక సమూహములో, నీ పరిశుద్ధమైన జనాంగంలో దేవా మమ్మలను పాలి భాగస్తులుగా చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కనికరం చొప్పున, నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ బేతనియాలో దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి శుభ గడియలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మా ప్రియులు మరి నీ అందు నిద్రించిన మరి ప్రభా సామ్యలంకులు గారు, ఆ విధంగా రాహి లాంటి కొట్టు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమలో వారు ఉన్నారు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భూమి మీద వారు మరి చేసిన పరిచర్య బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి పరిచర్యను మరి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపు చేసినందుకు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బేతని ఆనుకొని ప్రభా మరి అనేక ప్రాంతాల్లో దేవా మరి స్థాపించబడిన సంఘాల బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాటన్నిటినీ దేవా మరి నీ కుమారులు, నీ దాసుడు దేవ అహరోన్ అన్న, ఆ విధంగా మోషే అన్న వారు నడిపిస్తున్న పరిచయ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇటీవల కాలంలో నీ దాసురాన్ని మీ మహిమలో పిలుచుకున్నారు దేవా. అందుని బట్టి దేవా మరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆదరణతో నింపండి దేవా. నీ యొక్క మరి వాదార్పు, నీ యొక్క మరి దేవా సహాయంతో నింపండి. దయచూ కృప చూపించండి. నీ కనికరంతో నింపండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్న దేవుడు మనకు ఆశ్చర్యమును దుర్గమని అన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవు నీవే సహాయకుడిగా ఉండే దేవుడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని మీరు మరుగుపరుచుని దేవ, మీరు మాకు అనుగ్రహించిన వాక్య లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అనే అంశం మీద నీ దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్య లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నోహు మరి ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతూ కనుక నీ కొరకు, నీ కుటుంబస్తుల కొరకు వాడు నిర్మించుకోమని మరి తయారు చేసుకుని మీరు చెప్పిన దేవుడవు దేవ. ఇంచుమించు 120 సంవత్సరాలు ఆ వాడను తను మరి తయారు చేస్తూ అక్కడే ప్రజలకు నీ రాజస్వార్త ప్రకటించినాడు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి అనేక మంది నీ మాట వినకుండా నశించిపోయినారు దేవా.
అయితే ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ విధంగా దేవా ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్షణ వాడలో ఉంచి అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంచినందుకు దేవా నీకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో దేవా నీ రాజ్య సువార్తను విరివిగా ప్రకటించడానికి మీరు వాడుకుంటూ వస్తున్నందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడని సాక్ష్యం పొందిన, తీర్పు పొందిన